యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి. యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములో వినిపించుడి. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. సీయోనులో సింహాసనాసీనుడు నీతి న్యాయముతో పరిపాలించువాడు. సీయోనులో సింహాసనాసీనుడు నీతి న్యాయముతో పరిపాలించువాడు. అన్యజనులకు రక్షణ శృంగముగా, అన్యజనులకు రక్షణ శృంగముగా నిబంధన జనులను నిత్యము నడిపించును. నిబంధన జనులను నిత్యము నడిపించును. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి. యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములో వినిపించుడి. క్రీస్తు నామములో అందరికీ శుభోదయం. ఈనాటి ఈ దివ్య పూజాబలిని సమర్పించువారు హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ దివ్యవన టీవీ మూలనిధి దాతలు కాకొల్లు చరణ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కాకొల్లు అనిల్ కుమార్, మానుకొండ సువర్చల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రార్థిద్దాం. తిరుమల రెడ్డి విజయరాణి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని తిరుమల రెడ్డి రాయపురెడ్డి, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, పావని, జ్యోతి, జోజిరెడ్డి, లిల్లీ కుమారి, విశ్వబాలు, నిత్య, నిఖిత, దియా, రియాన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ తిరుమల రెడ్డి రోజారాన్ని చేస్తున్నటువంటి సోషల్ వర్క్ జీవితంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని దేవమాత పేరిట ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ తిరుమల రెడ్డి ఆల్విన్ రెడ్డి రోజారాణి కుటుంబములలో దేవుడు చేసిన సకల మేలకు కృతజ్ఞతగా టి బాలరాజారెడ్డి, టిఎంకే దేవిరెడ్డి తల్లిదండ్రులకు విధేయులై చెప్పిన మాట వినాలని ఫాతిమా మాత పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ నెమల్లగూడెం గ్రామంలోని ప్రజలందరూ మారు మనసు పొంది లూర్దు మాత కృప కటాక్షంలో నీతి నిజాయితీగా జీవించాలని, పైరు పంటలు బాగా పండాలని లూర్దు మాత పేరిట కృతజ్ఞతాబలి తిరుమల రెడ్డి రోజారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ కీర్తిశేషులు శ్రీమతి ఇల్లపు లూర్దు రత్నం టీచర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి
చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆరోగ్యములు దయచేయాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను జోడించి ఆ దేవుని కృపానుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిని త్రియేక సర్వేశ్వరుని పవిత్ర నామంలో ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తుని సాక్షులము, కపటం లేని వారము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన శ్రీ సభ పునీత బర్తొలొమయి అపోస్తలుల పండుగను కొనియాడుతూ ఉంది. ఇటువంటి గొప్ప అపోస్తలుని పండుగ రోజు మనము ఒక సత్యమును తెలుసుకోవాలి. కపటం లేని క్రైస్తవులముగా మనం జీవించాలని నేటి వాక్యం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. క్రీస్తు అనుచరులముగా కపటత్వమును విడిచిపెట్టి కారుణ్యమును అందిపుచ్చుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి అన్నటువంటి పిలుపును అందుకుంటూ ఉన్నాము. మరి ఇటువంటి తరుణములు మనము ఈ పూజాబలిని ప్రారంభిస్తూ ఉండగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు నేను నా విశ్వాసమును సంపూర్ణంగా జీవిస్తూ ఉన్నాను? ఎంతవరకు క్రీస్తు కొరకు ఎదురయ్యే అనేక ఆటుపోటులను, ఆటంకములను, అవరోధాలను ఎదుర్కొని ముందుకు సాగుతూ ఉన్నాను? ఎంతవరకు నీతితో జీవిస్తూ నిజాయితీగా బ్రతుకుతూ పరులను మంచితనం వైపు నడిపిస్తూ ఉన్నాను? ఎంతవరకు క్రీస్తు కొరకు నా జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను? ఇటువంటి అంశాలలో మనము వెనకడుగు వేసినట్లయితే అటువంటి సందర్భాలను గుర్తు చేసుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా, మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా సర్వేశ్వరునికి మహిమా.
ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము మిమ్మును వేడుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనతేక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనతేక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క కూర్చున్న మా ప్రియులొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తలుడైన పునీత బర్తొలొమయి ప్రగాఢ విశ్వాసముతో నీ కుమారుని నిండు ప్రేమతో అంటి పెట్టుకొని ఉండెను. ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ సర్వ ప్రజలకు రక్షణ సాధనముగా ఉండునట్లు దీవింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆ నగరము నిర్మింపబడిన శిలలపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. దర్శన గ్రంథము 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 14 వరకు. 7 జాడ్యములు గల 7 పాత్రలను ధరించిన 7 దేవదూతలలో ఒకడు యోహాను అను నన్ను సమీపించి గొర్రెపిల్లకు భార్యయగు వధువును చూపెదను రమ్ము అని పలికెను. అంతటా ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నము వలె, సూర్యకాంతం మణి వలె, స్ఫటికము వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రముల పేర్లు వ్రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3,
ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములు ఉండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తల నామములు లిఖింపబడి ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ వైభవమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. ప్రభువు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదుములెల్లా దయతో కూడియుండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక చోటు లేదు ఓ విమోచక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదురాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదురాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా. యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక, దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యోహాను సువార్త 1వ అధ్యాయము వచనములు 45 నుండి 51 వరకు. ఆ కాలములో ఫిలిప్పు నతనయేలును కలుసుకొని, మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడు, నజరేతు నివాసి యేసు అని చెప్పెను. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనయేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి అతనిని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనయేలు అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచి తిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతనయేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణ చేయుటయు చూచెదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును కాక. క్రైస్తవులము, కపటము లేని వారము, క్రీస్తు అనుచరులము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన శ్రీసభ పునీత బర్తొలొమయి వేడుకలను జరుపుకుంటూ ఉంది. యేసు ప్రభు యొక్క శిష్యుడు, మనకు పునీతుడు, ఒక వేద సాక్షి. అటువంటి గొప్ప పండుగను జరుపుకునే సమయంలో మనము అతని జీవిత విశేషాలను కొద్దిగా ధ్యానించుకోవాలి. బర్తొలొమయి సారూప్య సువార్తలు 3 కూడా, అనగా మార్కు, మత్తయి, లూకా సువార్తలు బర్తొలొమయి అన్నటువంటి అపోస్తలుని పేరును లిఖిస్తూ ఉన్నాయి. ఫిలిప్పు తర్వాత 7వ వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఫిలిప్పు, బర్తొలొమయి అని ఈ 3 సువార్తలు కూడా వ్రాస్తూ ఉన్నాయి. అనగా ఎప్పుడు కూడా ఫిలిప్తో ఉండే అతను అన్నటువంటి అర్థం అందులో కనిపిస్తూ ఉంది. మరి 4వ సువార్త యోహాను సువార్తలో అతని పేరు బర్తొలొమయి కాకుండా నతనయేలు అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఫిలిప్పు తర్వాత నతనయేలు వస్తూ ఉంది. కాబట్టి బర్తొలొమయి, నతనయేలు ఇద్దరు కూడా ఒక్కటే అన్నటువంటి వాస్తవాన్ని మనము చూస్తూ ఉన్నాం. బర్తొలొమయి అనగా బార్తలోమయి, తలోమయి కుమారుడు అన్నటువంటి అర్థము. కాబట్టి అది నామము కాదు, అది వారసత్వ గృహనామం అని మనకు అర్థమవుతుంది. మరి నామం ఏంటి అన్నటువంటి సందేహం కలిగినప్పుడు మనకు అర్థమయ్యే విషయము, అతని పేరు నతనయేలు. కాబట్టి నతనయేలు, బార్తొలొమయి. కాబట్టి ఇటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉండగా ఆ పేరులోనే ఒక విశిష్టత ఉంది, ఆ పేరులోనే ఒక వ్యక్తిత్వం ఉంది. ఈ 2 పేర్లకు కూడా ఒక గొప్ప అర్థం ఉంది ప్రియులారా. మొదటిది నతనయేలు అనగా దేవుని వరము, దేవుని అనుగ్రహము, అందరితో స్నేహంగా ఉండేవాడు అన్నటువంటి అర్థము అందులో దాగి ఉంది. అందుకొరకే బర్తొలొమయిని సాధుశీలి అని, మృదు స్వభావి అని,
నిర్మలమైనటువంటి మనసు కలవాడని, అందరి స్నేహితుడని భావిస్తూ ఉంటారు. అటువంటి నతనయేలు. మరి బార్తోలమయి అనగా నాగటి కర్ర అని అర్థం వస్తుంది. అనగా ఏ విధంగా నాగటి భూమిలోనికి చీల్చుకొని వెళ్ళి అక్కడ పైరును ఒలిపిస్తూ ఉందో, అదేవిధంగా ఇతడు ఆంతరంగికంగా నిర్మలమైన మనసు కలవాడు. అందుకనే ప్రభు అంటాడు కపటము లేని ఇజ్రాయేలుడని. కాబట్టి తన పేరులోనే ఒక విశిష్టత కలిగినటువంటి పునీతుడు బార్తోలోమయి. అటువంటి పండుగను మనం జరుపుకుంటూ ఉండగా అతని జీవితంలోని కొన్ని ప్రయాణాలను మనం గమనిద్దాం. మొదటిదిగా అతడు సందేహము నుండి సంతోష అంగీకారం వైపు పయనిస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రభు శిష్యరకము నుండి ప్రపంచ సాక్ష్యం వైపు ఆయన పయనిస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా చట్టము నుండి సత్యం వైపు ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ మూడు సత్యాలు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మొదటిది సందేహము నుండి సంతోష అంగీకారం వైపు అనగా అర్థం ఏంటి? సందేహము, ఫిలిప్ వెళ్తూ ఉన్నాడు, నతనయేలును కలుసుకుంటూ ఉన్నాడు, నేటి సువార్త ఆలకించి ఉన్నాము, ఇదిగో మేము మెస్సయాను కనుగొన్నాము అని అన్నప్పుడు వెంటనే ఒక సందేహాన్ని అతడు వ్యక్తం చేస్తాడు. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అంటాడు. దానికి కారణం లేకపోలేదు ప్రియులారా. ఎందుకంటే అప్పటికే నజరేతులోని వారందరూ కూడా కఠినమైన వారుగా గుర్తింపు పొందారు. దేవుని నిరాకరించువారు, దేవుని వాక్కును విస్మరించువారు. అందుకొరకే యేసు అనేక అద్భుతాలు చేసినా కూడా ఆయనను అంగీకరించలేదు. ఈయన యోసేపు కుమారుడు కాదా? మరియా ఇతని తల్లి కాదా? ఇతని బంధువులు, తోబుట్టువులు మనతో లేరా అన్నటువంటి ఒక తిరస్కృత మనస్సును వారు ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి సందేహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసును తలక్రిందులుగా పడేయాలని కూడా వారు భావిస్తూ ఉన్నారు. అటువంటి కఠినమైనటువంటి ఒక నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని ఒక సందేహాన్ని ఆయన వెలిబుచ్చుతూ ఉన్నాడు. దానికి ఫిలిప్ అంటాడు, వచ్చి చూడుము. సరే వెళ్దాము, చూద్దామని అతను బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరిన తర్వాత అప్పటికే ప్రభువును మధ్యలోనే కలుసుకొని ఆ నతనయేలు ఒక విశ్వాస ప్రకటన చేస్తూ ఉంటాడు. అనగా సంతోషంగా ప్రభువును అంగీకరిస్తున్నాడు. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త మనం చూసామంటే 16వ అధ్యాయములో ఇటువంటి ఒక సత్య ప్రకటన చేసింది మొదటగా పేతురు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అంటాడు. అంతకంటే ముందుగా నతనయేలు ప్రభువును గుర్తించి ఆయన అంగీకరించి సంతోషముతో విశ్వాసాన్ని ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాము, నీవు దేవుని కుమారుడవు అని. కాబట్టి అతని ప్రయాణం సందేహం నుండి సంతోష అంగీకారం వైపు. మనకు కూడా ప్రియులారా అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి, విశ్వాస సందేహాలు వస్తూ ఉంటాయి. మనలో ప్రభు ఉంటాడా? మన ద్వారా ప్రభు పని చేస్తాడా? మనము పాపాత్ములం కదా, మన ద్వారా కూడా మంచి జరుగుతుందన్నటువంటి అనేక సందేహాల మధ్య మనం విశ్వసించాలి, ప్రభువు మనతో ఉన్నాడు, మనకై ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు, తన పరిచర్యలు మనందరినీ కూడా భాగస్వాములకు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువును సంతోషముతో అంగీకరించాలి. మరి రెండవదిగా ఆయన ప్రయాణము ప్రభు శిష్యరకము నుండి ప్రపంచ సాక్ష్యం వైపు సాగుతుంది. అతడు యేసుతో పిలువబడినవాడు, యేసు ద్వారా పరిచర్యకు ఆహ్వానింపబడినటువంటి ఒక పునీతుడు, అపోస్తలుడు, తన యొక్క పనిని పరిచర్య గ్రహించిన వాడు. అందుకొరకే కేవలము ప్రభుతో ఉండడం మాత్రమే కాదు, ప్రభువు నుండి నేర్చుకోవడం మాత్రమే కాదు, అది అపోస్తలుని ప్రధాన లక్షణము కూడా. వాటిని మించి తెలుసుకున్నటువంటి సత్యాన్ని, నేర్చుకున్నటువంటి విషయాన్ని, విశ్వసించినటువంటి ఆ యొక్క వేదాన్ని తాను ప్రపంచానికి ప్రకటించాలని పూనుకున్నాడు. ఒక ప్రపంచ సాక్షిగా అతను వెళ్తూ ఉన్నాడు. అటువంటి దానిలో భాగంగా మనం గమనించగలం, ఆయన భారతదేశానికి కూడా వచ్చాడని ఒక చరిత్ర చెబుతూ ఉంది.
యూసేబియూస్ అన్నటువంటి ఒక చరిత్రకారుడు అంటూ ఉన్నాడు, బర్తలోమయి ముంబై ప్రాంతంలోని కళ్యాణ్ అన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఆయన వచ్చి ఉన్నాడని, అక్కడ బ్రాహ్మణులకు ఆయన సువార్తను బోధించి ఉన్నాడని, అనేక మంది ఆయనను విశ్వసించి ఉన్నారని, తాను మోసుకొని వచ్చినటువంటి ఒక మత్తయి సువార్త ఆ గ్రంథాన్ని అక్కడ వదిలి వెళ్ళాడన్నటువంటి ఒక చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సువార్త కోసం, సువార్త సాక్షిగా మారుటకు ఆయన ఎంత దూరమైనా వెళ్తూ ఉన్నాడు. అంతేకాదు తర్వాత ఇథియోపియా వెళ్తూ ఉన్నాడు, అక్కడ కూడా ప్రభు యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నాడు. చివరగా అర్మేనియా దేశానికి వెళ్తూ ఉన్నాడు, అక్కడ అనేక అద్భుతాలు చేస్తూ అనేక మందిని క్రీస్తు వైపు నడిపిస్తూ తన పరిచయం ముగిస్తూ ఉన్నాడు. అక్కడ వారి చేతిలో వేదసాక్షి మరణాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి రెండవ ప్రయాణము క్రీస్తు ప్రభు యొక్క శిష్యరకము నుండి ప్రపంచ సాక్ష్యం వైపు వెళ్తూ ఉండాలి. మనం కూడా ప్రియులారా ప్రభువుని నమ్ముకొని ఉన్నాము, ఆయన పిలుపులో పాలు పంచుకొని ఉన్నాము, జ్ఞానస్నానం ద్వారా నీ బిడ్డలుగా జీవిస్తాము తండ్రి అని మాట ఇచ్చి ఉన్నాము, వాగ్దానం చేసి ఉన్నాము. మరి అటువంటి వాగ్దానం మేరకు ఆయన శిష్యులుగా సాక్షులుగా జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన కొరకు ఎంత దూరమైన వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ వేదము కోసం, ఆ సత్యం కోసం మన ప్రాణాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ పునీతుని యొక్క బలము మనకు తోడ్పడాలి. మరి మూడవ ప్రయాణము, ఆయన చట్టము నుండి సత్యం వైపు పయనిస్తూ ఉన్నాడు. అనగా అర్థం ఏంటి? ప్రభు యొక్క ప్రశంస చూడండి. నతనయేలును దూరం నుండి చూడగానే ప్రభు అంటూ ఉన్నాడు, ఇంకా దగ్గరికి రాలేదు, సమీపంగా చూడలేదు, అతనితో మాట్లాడలేదు, అయినా సరే ప్రభు అతని అంతరంగాన్ని గుర్తిస్తూ ఉన్నాడు, అతని ఆత్మను శోధిస్తూ ఉన్నాడు, అతని మనసును తెలుసుకుంటూ ఉన్నాడు. అతని గురించి ఒక మాట అంటూ ఉన్నాడు, ఇతడు కపటము లేని ఇజ్రాయేలీయుడు. అది ప్రభు యొక్క ప్రశంస. ఎంత గొప్ప వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. తన గురించి యేసు ఆ విధంగా చెప్పేసరికి ఉప్పొంగిపోతూ ఉన్నాడు. వాస్తవముగా అతడు నీతిమంతుడే, వాస్తవముగా అతడు కపటం లేనివాడే, కపటము లేని ఇజ్రాయేలీయుడు. అనగా అర్థం ఏంటంటే, పాత నిబంధనలు మనము యాకోబును చూస్తూ ఉన్నాము, మన పితరుడు. యాకోబునకు మరో పేరు ఇజ్రాయేలీయుడు. తండ్రి యొక్క వారసత్వాన్ని మోసపూరితంగా పొందుతూ ఉన్నాడు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఇతను నతనయేలు అటువంటి వాడు కాదు, కపటం లేనివాడు, చట్టాన్ని అనుసరిస్తాడు, కానీ చట్టాన్ని దాటి మరో కోణంలోకి ప్రవేశిస్తాడు, సత్యాన్ని గ్రహించి ఆ సత్యం కోసం జీవిస్తూ ఉంటాడు. కాబట్టి కపటం లేకుండా జీవించడం అంటే నిర్మలంగా జీవించడము, ప్రభు ఆజ్ఞానుసారం జీవించడము, ప్రభు యొక్క సువార్తను ధ్యానించడము, ప్రభు కొరకు మనం మంచి మనసు గలవారంగా జీవించడము. అటువంటి ప్రశంసను నీవు నేను పొందుతూ ఉండాలి. ప్రతిసారి మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆ ప్రశంస అందుకుంటూ ఉన్నాము, నీవు నా ప్రియమైన బిడ్డవని దేవుడు అంటూ ఉన్నాడు. కానీ మనం మాత్రం అటువంటి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా? నీతిమంతులముగా జీవిస్తూ ఉన్నామా? అనగా సత్యం కోసం మన ప్రాణాన్ని సైతం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామా? నతనయేలు బర్తలోమయి ఆ విధంగా తన ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం చూడగలం ఏ విధంగా అతను వేదసాక్షి మరణం పొందుతున్నాడు. ముందుగా అతని చర్మాన్ని సజీవంగా కత్తితో కోస్తూ ఉన్నారు. ఆ తర్వాత తన యొక్క శిరస్సును ఖడ్గంతో ఖండిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వేదం కోసం, సత్యం కోసం బర్తలోమయి అంగీకరించినటువంటి ఒక సాక్ష్యము, మరణము. కాబట్టి చట్టం నుండి మనం సత్యం వైపు పయనించడం అంటే ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించడం. అటువంటి గొప్ప మనసును మనం పొందుకోవాలి. కాబట్టి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఈ పునీతుని పండుగ రోజు మనందరిని దీవించమని, తన కృపతో మనందరినీ కాచి కాపాడమని వేడుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరో విశిష్టమైన పునీతిని మనం పొంది ఉన్నాము, పునీత బర్తలోమయి. ఆ పునీతుని వేడుక నాడు మనమందరం కూడా కపటం లేని క్రైస్తవులుగా మారాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి వరం కోసం ప్రార్థన చేద్దాం.
ప్రభు యొక్క కారుణ్యం కోసం వేడుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఓ ఆలకించండి. పరలోక సర్వేశ్వర, దైవరాజ్యమును ప్రపంచ నలుమూల విస్తరింపజేయడానికి నీవే ఎన్నుకున్నటువంటి పరిశుద్ధ శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాపు గారిని దీవించండి, మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, కన్యాస్త్రీలను దీవించండి. మేమందరము కూడా సువార్త సాక్షులంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్వార్థముతో, యుద్ధముతో, కరోనాతో నిన్నటువంటి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. నీ కరుణ గల హస్తములను ప్రపంచం మీద ఉంచి శాంతి వైపు, సమానత్వం వైపు, సుఖ జీవనం వైపు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, పరలోక తండ్రి, నీకు స్తోత్రములు. దీవెన టీవీ ఛానల్ మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనములు. ఇటువంటి సమయంలో ఈ టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇక్కడ పనిచేయ ప్రతి సిబ్బందిని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. దీని అభివృద్ధి కోసం ప్రయాసపడు ప్రతి ఒక్కరిని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదుకునే ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించమని, అమితమైనటువంటి మీ మేలులను వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, ప్రేమమయ సర్వేశ్వరానికి స్తోత్రములు. మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. అనేక కుటుంబాలు విడిపోయి జీవిస్తూ ఉన్నాయి. వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ఆత్మను కుమ్మరించి వారిని ఏకం చేయమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మా కుటుంబాల్లో శాంతి, సమాధానము, ఐక్యత, అనురాగము సమృద్ధిగా ఉన్నట్లు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా మా కుటుంబాలలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. కరుణాసాగర, ప్రేమపూరితుడా, పరలోక తండ్రి, నీకు స్తోత్రములు. నీ కుమారుని ద్వారా మేము నూతన జీవితాన్ని పొంది ఉన్నాము. నీ కుమారుని అనుచరులు అపోస్తలుల ద్వారా మేము దైవరాజ్యం గురించి తెలుసుకొని ఉన్నాము. ఇటువంటి తరుణములు క్రైస్తవులముగా, మీ బిడ్డలముగా కపటం లేకుండా జీవించినట్లును, నీ కుమారునికి సాక్షులుగా జీవించినట్లును మమ్మందరిని ప్రేరేపించి ఆత్మతో నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి ప్రేమాంజలి. మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతే మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా,
అపోస్తలుడైన పునీత బర్తలోమయి వార్షికోత్సవము జరుపుకొనుచు మేము సమర్పించి స్తుతి బలిని కృపతో అంగీకరింపుము. పునీత బర్తలోమయి విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మా జీవితమునకు అవసరమైన నీ సహాయమును మేము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు నీ సత్య సభను అపోస్తలుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ పవిత్రతకును శాశ్వత చిహ్నంగా ఉండినట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతల దళములతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును, ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల పారివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువు అందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తమ నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నికలు మరియమాతతోను, పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, అపోస్తలుడు బర్తొలొమయుతోను, ఆది నుండి చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మాలోని కపట జీవితాన్ని తొలగించి ఆత్మ జీవితాన్ని ప్రవేశపెట్టమని ప్రభు ప్రార్థన ద్వారా ఆ పరలోక తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మలా కలిపీచి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మలా కలిపీచి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత బర్తోలమయి ఉత్సవమును చేసుకొనుచు మేమిప్పుడు నిత్య రక్షణదాయక ప్రసాదమును స్వీకరించి ఉన్నాము. ఇది మాకు ప్రస్తుత జీవితమునకును పరలోక జీవనమునకును మిక్కిలి సాయపడినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నీ
మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి.